మనం లాస్ట్ క్లాస్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిసెట్ గురించి డిస్కస్ చేసాం. సో దాంట్లో నేను లాస్ట్లో చెప్పాను కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి విత్ ఇన్ ఈ 10 డేస్లో. అంటే ఇప్పుడు ఎగ్జామ్ 24th ఉంది. ఈ 24th లోపల మనకంటే ఈ 11 డేస్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ ఎలా 90+ స్కోర్ తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన టార్గెట్ 90+ రావాలని చెప్పేసి మన టార్గెట్. నేను 150 అవుట్ ఆఫ్ 150 టార్గెట్ చేయట్లేదు, అది టాపర్స్ గురించి నేను టార్గెట్ చేయట్లేదు. సో నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నా అంటే నెల ముందు చదివి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే జస్ట్ 2 వీక్స్ ముందు ఆర్ 1 వీక్ ముందు స్టార్ట్ చేసి వాళ్ళ పొటెన్షియల్ చూపించుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేను ఎస్పెషల్గా చెప్తున్నాను. సో మీ పొటెన్షియల్ని ప్రూవ్ చేసుకున్న టైం ఇది, అంటే జస్ట్ 1 వీకే ఉంది, 10 డేసే ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఇది చాలా క్రూషియల్ అనమాట. సో ఈ కేటగిరీస్లో అంటే లైక్ ఈ సెక్షన్స్లో మన టోటల్ 150 క్వశ్చన్స్లో మన టార్గెట్ 90+ అని చెప్పాను కదా. సో మనం జస్ట్ సింప్లీగా డివైడ్ చేసుకుందాం దేంట్లో నుంచి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. సో మ్యాథ్స్ వరకు వచ్చేసరికి 60 అని చెప్తున్నాం కదా. సో 60 క్వశ్చన్స్లో మీ టార్గెట్ 40+ ఉండాలి. ఇక్కడ మీకు 40+ మార్క్స్ రావాలి. అండ్ ఈ 90 క్వశ్చన్స్లో 50+ మార్క్స్ రావాలి. సో ఇది మన టార్గెట్. సో ఇందులో 40+ అని చెప్పాను కదా. ఈ 40+ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అన్నీ మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. అండ్ ఈ 60 క్వశ్చన్స్ ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే ఎస్ఎస్సి బుక్ని చూడండి, ఎందుకంటే సిబిఎస్ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంటే ఎస్ఎస్సి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చాలా అడ్వాన్స్ ఉంది. అండ్ కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, టాపిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాన్సెప్ట్స్ ఇంకా రియల్ నెంబర్స్ చూసుకుంటే దానిలో సిబిఎస్ఈలో చాలా తక్కువ ఉంటుంది, దీంట్లో ఎస్ఎస్సిలో ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా సిబిఎస్ఈ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ఎస్సి బుక్ ఒకసారి చూడండి. సో అందులో నుంచి కూడా ప్రిపేర్ అవ్వండి. సో 40 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, 40+ క్వశ్చన్స్ అని చెప్పాను కదా. ఈ 60 క్వశ్చన్స్లో నేను ఆల్రెడీ ఒక లిస్ట్ చేశాను, అంటే లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ అండ్ దాంట్లో వచ్చే క్వశ్చన్స్ లాస్ట్ ప్రీవియస్ 3 to 4 years అనాలిసిస్ చేసి. సో ఒక్క చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే లైక్ నేను ఇవాళ చెప్పాలనుకుంటే ఆఫ్టర్ దిస్ ఏం చెప్పాలనుకుంటే నేను ట్రిగ్నోమెట్రీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఈ చాప్టర్ నుంచి మినిమం 9 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. 9 to 11 క్వశ్చన్స్ ఆర్ 9 to 12 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ప్రతి పేపర్లో, అంటే లాస్ట్ 3-4 yearsలో అలా వచ్చినాయి. అంటే 9 to 12 క్వశ్చన్స్, 13 క్వశ్చన్స్ వచ్చినాయి. సో వీటిని మనం టార్గెట్ చేయాలి. సో ట్రిగ్నోమెట్రీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే అది మిస్ అవ్వద్దు. సో మన టార్గెట్ ఏముండాలంటే మనకి 40 మార్క్స్ రావడానికి ఎన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి అంటే ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్ ప్రిపేర్ అయితే ఒక 9 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ రియల్ నెంబర్స్ ప్రిపేర్ అయితే ఒక 7-8 క్వశ్చన్స్ వస్తాయి. అలా నేను లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. అది మీకు మధ్యలో వీడియో మధ్యలో నేను ఒకసారి ఫోటో పెడతాను. చూడండి ఒకసారి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఆర్డర్ వైజ్ ఆ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ మనం పర్ఫెక్ట్గా ఉంటే అందులో నుంచి ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చిందంటే ఇంకా అది మిస్ అవ్వద్దు. అట్లా ప్రిపేర్ కావాలి. 100% ప్రిపేర్ అవ్వాలని చెప్పాను, బట్ ఈ 40+ కోసం టార్గెట్ చేస్తున్నాను. ఇఫ్ మీరు మ్యాథ్స్లో కొంచెం వీక్ ఉన్నారు, ఈ సబ్జెక్ట్స్లో కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు అంటే ఈ 50+ కంటే మీరు ఎక్కువ తెచ్చుకొని ఇందులో మీరు కాంప్రమైజ్ అయినా సరే, బట్ మీ ఓవరాల్ టార్గెట్ 90+ ఉండాలి. సో ఓవరాల్ టార్గెట్ 90+ ఉంది అనుకోని నేను చెప్పినట్టుగా 1000 లోపు వస్తుంది మీకు స్కోర్, 1000 లోపు ర్యాంక్ వస్తుంది, మీకు ఫ్రీ సీట్ వస్తుంది, మంచి కాలేజ్, టాప్ 2 కాలేజ్లో మీకు హైదరాబాద్లో మంచి కాలేజ్ వస్తుంది. సో అది ప్రిపేర్ అవ్వాల్సిన ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్లో మనం ఎలా స్కోర్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి కూడా నేను చూశాను. ఇవి కూడా ఈ పేపర్స్లో ఇవి చూస్తే ఈ క్వశ్చన్స్ చాలా 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 జనరల్గా ఉన్నాయి. జస్ట్ లైక్ ఫోటోసింథసిస్ అవ్వడానికి గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది కదా లీవ్స్లో, అలాంటి ఏముంటుంది, చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మూడిటికి కూడా నేను లాస్ట్లో అంటే ఎగ్జామ్కి 2 days ముందు కూడా వీటి గురించి ఎలా స్కోర్ చేయాలని చెప్తాను. సో మ్యాథ్స్ వరకు వస్తే 40+ క్వశ్చన్స్ అని చెప్పాను. ఈ 40+లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్. ఈ రెండు చాప్టర్స్ మీరు చదివారనుకోండి, ఇక్కడే మీకు ఈజీగా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇది 100% కరెక్ట్. ఈ 10 క్వశ్చన్స్ మీరు ఏ ప్రీవియస్ పేపర్ చూసుకున్నా సరే మినిమం ఒక
8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ నుంచి ఒక 10 11 12 కొన్ని వాటిలో 10 11 వరకు కూడా వచ్చాయి క్వశ్చన్స్. సో 10 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మినిమం 8-9 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడే మీ 40 మార్క్స్లో ఇక్కడ వచ్చేస్తాయి. సో ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ గురించి నేను ఒక మాట చెప్తాను. సో జనాలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు, లివ్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ టాపర్స్, జనాలకు ఏమైపోయిందంటే మ్యాథ్స్ అంటే ఒక భయం అనేది చిన్నప్పటి నుంచి క్రియేట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను. ఈ క్లాస్లో ఈ ట్రిగ్నోమెట్రీ ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా, ఈవెన్ వాళ్ళు మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ ట్రిగ్నోమెట్రీని టఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ మీ దగ్గర మీ కాంట్రిబ్యూషన్ ఏముండాలంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. జస్ట్ సైన్, కాస్, టాన్, కాట్ అనే 6 రేషియోస్ ఉంటాయి కదా, సైన్ ఆపోజిట్ కోసెక్, జస్ట్ 3 రేషియోస్ నుంచి 6 చేశారు. సో అవి ఉంటాయి కదా అన్ని, సైన్, కాస్, టాన్, కాట్ అంటాం కదా. సో వాటిపై నుంచే జస్ట్ ఒక రైట్ యాంగిల్, ట్రయాంగిల్ నుంచి అన్నీ డెరైవ్ అవుతుంటాయి. మీరు అన్నీ నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. డెఫినెట్గా దీంట్లో 8-9 మార్క్స్ అసలు ఎటు పోవు, పక్కా వస్తాయి. సో కమింగ్ టు కాన్సెప్ట్, అప్లికేషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీని 2 చాప్టర్లు అని చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రీలో రేషియోస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏమేమి కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే, ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా సంథింగ్ బిగ్ వాల్యూ ఇచ్చేసి దీని వాల్యూ ఏమవుతుంది అని చెప్పేసి కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. సో 4 ఆప్షన్లో ఏది కరెక్టో మీరు చెప్పాలి. సో మన టార్గెట్ అది సాల్వ్ చేసి చెప్పడం కాదు, మనకు ఆన్సర్ రావాలి. ఆన్సర్ ఎలా చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్తాను. అంటే మ్యాథ్స్లో ట్రిక్స్ ఉంటాయి. ఆప్షన్ వెరిఫికేషన్ అని ఒక ట్రిక్ చెప్పొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ఆప్షన్స్ పెట్టి ఏది కరెక్ట్ ఉంటే దాన్ని పిక్ చేసుకోవడం, లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయొచ్చు. సో అలా చాలా మెథడ్స్ ఉంటాయి. నేను డీటెయిల్గా మళ్ళీ పేపర్ గురించి ఎలా ప్రజెంట్ చేయాలని చెప్పినప్పుడు చెప్తాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఎగ్జామ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఇప్పటి నుంచి 10 days ముందు నుంచే నేను ఏం చెప్తున్నా అంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే మ్యాథ్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే, ఫస్ట్ పోయి గబగబా మ్యాథ్స్ స్టార్ట్ చేసేస్తారు. మ్యాథ్స్ స్టార్ట్ చేసి స్పీడ్గా మ్యాథ్స్ సాల్వ్ చేస్తుంటారు. మీకు ఉన్నది 2.5 hours టైం. 2.5 hours అంటే 150 minutes, మీకు 150 questions ఉన్నాయి. సో ఒక క్వశ్చన్కి ఒక 1 minute పెట్టుకున్నా కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఓఎంఆర్ బబ్లింగ్తో చెప్తున్నాను, 150 minutesలో మీరు 150 questions సాల్వ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా వెళ్ళి మ్యాథ్స్ చేస్తాను, మ్యాథ్స్ నేను చింపేస్తా, పడి చేస్తాను, మ్యాథ్స్లో నాకు 60కి 60 తెచ్చుకుంటా అంటే నో యూస్. ఇక్కడ స్మార్ట్ ట్రిక్ ఏంటంటే, నీకు మంచి స్కోర్ రావాలి. మ్యాథ్స్లో మంచి స్కోర్ ఎవరు లెక్క పెట్టరు. ఓవరాల్గా ఎంత వచ్చిందో దాన్ని బట్టి నీకు ర్యాంక్ డిసైడ్ ఇస్తారు. బట్ మ్యాథ్స్లో ఎంత వచ్చింది అనేది ఎప్పుడు చూస్తారంటే, నీకు ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చి అప్పుడు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయి, అది అలా ర్యాంక్ డిసైడ్ అవుతుంది. అది చాలా తక్కువ సినారీస్లో ఉంటుంది. ఓకే, బట్ ఓవరాల్ స్కోర్ చేయడం అనేది మన ఫస్ట్ టార్గెట్. నువ్వు మ్యాథ్స్ పర్ఫెక్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినా సరే, ఫస్ట్ నువ్వు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది కదా, ఇవి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ 90 questions వితిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో నువ్వు చేసినావు అనుకో. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చేయాలంటే అన్ని క్వశ్చన్స్ చేయాలంటే నేను అట్లా చెప్పను. అన్ని క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వెళ్ళి ఆ క్వశ్చన్ మనకి చదవడానికి ఒక 10 seconds, అది మనకి వస్తుందా రాదా అని డిసైడ్ కావాలి. అది వస్తుంది అంటేనే, అంటే మనకి అది తెలుసు అంటేనే దానిలోకి జంప్గా, లేకపోతే అసలు ముట్టకు. ఎందుకు ముట్టద్దు అంటే, అది వస్తుందా రాదా అని ఆలోచించుకొని, అది వస్తుందేమో, చేస్తే వస్తుందేమో, లేకపోతే ఆలోచిస్తే వస్తుందేమో, లేకపోతే ఈ ఆప్షన్ థింక్ చేసి నువ్వు టైం వేస్ట్ 1 second కూడా టైం వేస్ట్ చేసినా కానీ ఇక్కడ ఈ క్వశ్చన్స్ 90 questions 30 minutesలో కవర్ చేయలేవు. సో ఈ 90 questionsని నువ్వు బ్రీఫ్గా వెళ్తావు, వస్తే పెడతావు, లేకపోతే లేదు వదిలేస్తావు. అట్లా ఈ సెక్షన్స్, ఏ సెక్షన్స్ ఉన్నాయో, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 ఫస్ట్ అవి ప్రిపేర్ అయిపోవాలి. అవి చేసేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో ఇవి చేస్తారు. సో మిగతా టైం 2 hours టైం ఉంటుంది. 2 hours టైంలో లాస్ట్ 10 minutes, అంటే నేను చెప్తున్నాను ఐడియల్గా, ఇది ఒకవేళ హాఫ్ అన్ అవర్లో చేస్తే ఈ 2 hours మ్యాథ్స్ చేయడానికి టైం ఉంటుంది. 60 questions ఒక్కొక్క క్వశ్చన్కి 2 hours అంటే 2 minutes అనే టైం ఉంటుంది. ఓకే, బట్ ఆ 2 hours కూడా ఓఎంఆర్ బబ్లింగ్ ఒక 20 minutes తీసేసినా కానీ అట్లీస్ట్ 2 hours అంటే ఇంకొక 100 minutes ఉంటుంది. నీకు ఈ 100 minutesలో నీ టార్గెట్ ఏముండాలంటే 40 questions మన టార్గెట్ పెట్టుకున్నాం మనం. ఓకే, మన టార్గెట్ 40 questions అయినప్పుడు నువ్వు అన్ని క్వశ్చన్స్ చేయాలి అన్ని రూల్ లేదు. ఫస్ట్ థింగ్, 40 questions ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మనం ప్రిపేర్ అయిన చాప్టర్ నుంచి
క్వశ్చన్ వచ్చిందంటే బయటకు వెళ్ళకుండా చేసేయాలి, అట్లా ఉండాలి. సో ఆ క్వశ్చన్ వచ్చిందంటే దాని మీద 1 minute 2 minutes స్పెండ్ చేసినా సరే ఈ 40 మార్క్స్ తెచ్చుకునేలాగా చూడాలి. సో నేను చెప్పిన 100 minutesలో 40 క్వశ్చన్స్ అంటే ఒక్కదానికి 2 minutes ఈజీగా వస్తుంది. ఈ 2 minutesలో నువ్వు ఒక్క క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. 100% చెప్తున్నా, ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. సో ఇలా ప్రిపేర్ అయితే నీకు ఇందులో ఈ 90 క్వశ్చన్స్లో 50+ తెచ్చుకొని ఇందులో 40+ తెచ్చుకున్నావు అనుకో, నీకు ఈజీగా గుడ్ స్కోర్ వస్తుంది. అండ్ ఈ మార్క్స్ అని చెప్తున్నాను కదా, ఈ మార్క్స్ నువ్వు కరెక్ట్గా పెట్టినవై ఉండాలి. నువ్వు కరెక్ట్గా పెట్టినవై ఉండాలంటే ఇది పక్కా కరెక్ట్ అని పెట్టొస్తావు కదా, అవి ఉండాలి. పేపర్ వాళ్ళు ఎట్ ద ఎండ్ రిజల్ట్ వచ్చిన రోజు ఏమవుతుంది అంటే కొన్ని క్వశ్చన్స్ తప్పుండి అందరికీ మార్క్స్ ఇవ్వడం, ఆ మార్క్స్ అని, లేకపోతే నువ్వు అన్నీ ఒక్కటే ఆప్షన్ పెట్టినప్పుడు నీకు ఫ్లూక్లో తగిలిన ఒక 4-5 క్వశ్చన్స్ తగులుతాయి కదా, 5 or 6 తగులుతాయి కదా, అవి వచ్చిన మార్క్స్ అవి నేను కౌంట్ చేయట్లేదు, అవి బఫర్ కింద తీసేస్తున్నాయి. ఎందుకంటే నువ్వు పెట్టిన 90+ క్వశ్చన్స్లో అన్ని 100% కరెక్ట్ ఉంటాయని నేను చెప్పలేను, నువ్వు కూడా చెప్పలేవు నువ్వు చేసినవి. సో వాటిలో ఒకవేళ ఏమైనా తప్పైనా కానీ ఈ ఎక్స్ట్రా వచ్చిన మార్క్స్ అందులో కవర్ చేస్తాయి. సో నేను అవి కౌంట్ చేయకుండానే చెప్తున్నాను, ఇందులో 40+, ఇందులో 50+ రావాలి, ఇది మన టార్గెట్. సో ఈ 40+లో రావడానికి అండ్ ఈ 90+ రావడానికి మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇవాళ ట్రిగ్నోమెట్రీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ డిస్కస్ చేయాలి. ట్రిగ్నోమెట్రీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఎంత ఈజీ చాప్టర్ అంటే, ఫస్ట్ ఏదైనా కానీ మన మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటి టఫ్ అని మనం ఫిక్స్ అయితే ఇంకా అది మనం ఎన్నిసార్లు చదివినా కానీ టఫ్ అని ఫీల్ అయిపోతాం. మీకు చిన్నప్పుడు లెసన్స్లో అక్కడ కూడా చెప్తుంటారు చూడండి, రాదు 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 అన్న నెగిటివిటీ తోటి అది రాదు, వస్తుంది అన్న పాజిటివ్ తోటి ఏదైనా మనం చేయగలుగుతాం అన్న పాజిటివ్ ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి చెప్తారు. ఎప్పుడైనా ఎవరైనా అది చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఫస్ట్ మన మైండ్ సెట్ ఇంపార్టెంట్, మన మైండ్ సెట్ డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్, మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చేది కూడా మన మైండ్ సెట్. సో అందుకని చెప్తున్నా ఈ 40 క్వశ్చన్స్లో ఈ ఫస్ట్ చాప్టర్ ఇవాళ డిస్కస్ చేద్దాం. సో దీంట్లోంచి 10 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా, 10 అంటే 8 to 11 అయితే పక్క వస్తాయి. మినిమం 8-9 క్వశ్చన్స్ అయితే ఎటు పోవు, ఇందులోకి వస్తాయి. సో ఇందులోకి వచ్చే క్వశ్చన్ 100% మనం చేయగలగాలి. ఓకే, సో ఇది మన ఫస్ట్ క్లాస్. ఇప్పటి నుంచి కరెక్ట్గా 10 days ఉంది. ఈ 10 days కరెక్ట్గా రోజు నా క్లాస్ అయిపోయినాక రోజు 2 hours ప్రిపేర్ అవ్వండి. 1 hour వచ్చేసి ఈ 3 కేటగిరీస్లో ఉన్న ఈ 3 సెక్షన్స్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ చదవండి. 1 hour మ్యాథ్స్ చేయండి ఆఫ్టర్ మై క్లాస్. ఈ 10 daysలో డెఫినెట్గా మీరు 90+ స్కోర్ చేస్తారు. డెఫినెట్గా 90+ స్కోర్ చేస్తారు. అది నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే. అంటే టాపర్స్ ఉన్నారు, వాళ్ళని నేను నాకు చెప్పట్లేదు, అంటే వాళ్ళు 100% ప్రిపేర్ అవుతారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ద పీపుల్ హూ ఆర్ లాగింగ్ బిహైండ్ వాళ్ళ కోసం నేను ఒక ప్రిపరేషన్ చేశాను. అండ్ లాస్ట్లో ఒక వన్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళ మెయిన్ ఫెయిల్యూర్ రీజన్ ఏంటంటే ద వే దే ప్రిపేర్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఇప్పుడు పని ఒకటిది ఫలితం ఒకటిది అంటారు కదా, అంటే అప్పటి వరకు ఒకటి చేస్తాడు కష్టము, దాని తర్వాత ఒకటి వచ్చి ఇంకోటి క్రెడిట్ తీసుకొని వెళ్ళిపోతాడు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో చాలా అవుతాయి అన్నట్టు. సో వాడికి తెలియదు ఎక్కడ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఎలా క్రెడిట్ పొందాలి అని తెలియదు. కానీ టయానికి కూడా వచ్చి ఏదో ట్రిక్ చేసి ఏదో చేసి వాళ్ళు ఆ క్రెడిట్ని తీసుకుంటారు. సో అలా మనం ఫస్ట్ నుంచి కూడా ఏం చేసినా కానీ ఒక ప్లానింగ్ తోటి అప్రోచ్ టువర్డ్స్ ద గోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే జనాలకి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కానీ ఏది ప్రిపేర్ అయితే ఎందులో నుంచి స్కోర్ వస్తుంది. ఇప్పుడు ఈ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, నేను ఈ చాప్టర్లో ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ కావాలి, ప్రతి లైన్ టు లైన్ చదివితే వేస్ట్. అందులో ఏది చదివితే ఎక్కడ క్వశ్చన్ వస్తుంది, ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి నువ్వు జడ్జి చేసి చదివినావు అనుకో, నీకు ఎందుకంటే క్వశ్చన్ అక్కడికే వస్తుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈవెన్ మొత్తం చదివినోడు అదే రాస్తాడు, నువ్వు ఆ పాయింట్ చదివినావు అనుకో నువ్వు కూడా అదే రాస్తావు. సో వాడు 1 month స్పెండ్ చేసినా కానీ నువ్వు 10 days స్పెండ్ చేసినా కానీ వాడికి ఈక్వల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో నేను చెప్పను 100% అక్కడి నుంచి వాడికంటే నువ్వు బెటర్ ఉంటావు అని చెప్పాను. బట్ వాడు 100 days 100 papers చదివినా కానీ నువ్వు 10 days 10 papers ఇంపార్టెంట్ చదివినా కానీ నీ స్కోర్ మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. సో నేను అది చెప్పాలనుకుంటుంది. సో ఈ 10 days చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ మూమెంట్ ఈజ్ అ బెస్ట్ మూమెంట్. మైండ్ గ్రాస్పింగ్ పవర్ ఎట్లా ఉంటుందంటే మనం దగ్గర పడుతున్న కొద్దీ మనకి ఈ రోజుల్లో కామన్ ఏంటంటే టయానికి గుర్తొస్తాయి అన్నీ.
రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ గుర్తొస్తుంది, అరే పొద్దున గుర్తొస్తుంది, అరే ఇవాళ చదవాలరా, నేను చదవాలరా అని. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్కి మైండ్ చాలా చాలా స్పీడప్ అవుతుంటుంది ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు. సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసినా కానీ 90+ స్కోర్ చేయొచ్చు. ఈవెన్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈస్ నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ అప్లికేషన్ లాస్ట్ డే రోజు అప్లై చేశాను. అండ్ ఎగ్జామ్కి ముందు పేరెంట్స్ తిడుతున్నారని చెప్పేసి అట్లా ఇట్లా బుక్ పట్టుకొని చదివాను. కానీ ఒక 1 వీక్ ముందు అయితే పర్ఫెక్ట్గా చదివాను. నా స్కోర్ అరౌండ్ 1000 అలా వచ్చింది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అరౌండ్ 1000 అలా వచ్చింది నాకు గుర్తుంది. ఎగ్జాక్ట్ ర్యాంక్ ఐడియా లేదు, బట్ నేను ఇంటర్లో ఉన్నాను, నాకు ర్యాంక్ వచ్చింది 1000 అలా వచ్చింది, బట్ నేను ఇంటర్ చేశాను. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో అలా అన్నమాట. సో 1 వీక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్.